హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిట్టి చిట్టి నిమ్మకాయలు చాలా అంటే చాలా పండు వారినాయి కదా. సారీ, పండు అంటే మాగినాయి అని చెప్తాను. చాలామందికి తెలియకపోవచ్చు నేను మాట్లాడే భాష మీకు అర్థం చేసుకునేటట్టయితే. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న నిమ్మకాయలు చిన్నప్పుడే చాలా అంటే చాలా పాకానికి అయితే వచ్చాయి. అవి ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఈ కాలం మాత్రమే ఇలా వస్తున్నాయి. మామూలుగా అయితే ఇదే పూర్తి వర్షాకాలం చలికాలంలో అయితే చాలా అంటే చాలా లావు అయ్యేంతవరకు మాత్రం మాగవు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మీకైతే తెలియదు, నాకైతే తెలియదు. మీకేమైనా తెలుస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకైతే కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా పేరున థ్యాంక్స్ అండి అందరికీ. ఎందుకంటే ఇంత నేను కష్టపడి వీడియో చేద్దాం, కాన్సెప్ట్ వేరేదైతే తీసుకొద్దామని ట్రై చూస్తున్నా. మంచి మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ముందు చూడండి. కాస్త మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి. అలాగా నేనైతే డే బై డే డైలీ అయితే పోస్ట్ చేస్తాను, మీకైతే ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది. అలాగే ఈ నిమ్మకాయలు చూసారు కదా, మేమైతే నిమ్మకాయలని పిలుస్తాం. మీరేమంటారు నాకైతే తెలియదు, కానీ మేమైతే మా సైడ్ అయితే అని పిలుస్తాం. ఈ చిట్టి చిట్టి నిమ్మకాయలు అయితే చిన్నప్పుడే మాగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అయితే నాకైతే అర్థం కావట్లేదు. అలాగే మీకు ఏమైనా తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా నిమ్మ చెట్టు బ్లాగ్ కావాలంటే కనుక ఈ వీడియోకి ఒక 5 లైకులు చేస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. అలాగే మనం త్వరగా 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే దగ్గరలో ఉన్నాం. మీరైతే చేస్తారని నాకు తెలుసు. చూస్తున్నారు కదా, అదే మన నెక్స్ట్ మన నిమ్మ చెట్టు అయితే బ్లాగ్ అయితే చూపిస్తా. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చినట్లయితే. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.